Good afternoon and welcome to the Hindu newspaper analysis, the first day of October 2024. Author garu ఏమంటారండి? So straight away ఆయన ఏం మాడుతున్నారు? India's silver dividend challenge to opportunity. Very good. So భారతదేశంలోని సిల్వర్ డివిడెండ్ అంటే the economic potential that can come from the untapped work capacity of the older people. Okay? ఓల్డర్ పీపుల్కి చాలా వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది, దాన్ని మనం అన్ట్యాప్ చేసాం అనమాట. ద ఎకనామిక్ పొటెన్షియల్ దిస్ కెన్ బీ అ బూన్ ఫర్ ఎమర్జింగ్ ఎకానమీస్ విత్ ఏజింగ్ పాపులేషన్ అండ్ కెన్ కంట్రిబ్యూట్ టు ఎకనామిక్ గ్రోత్. సో మన దగ్గర ఇది ఒక వరం కింద అవ్వచ్చు అనమాట ఫర్ ఎమర్జింగ్ ఎకానమీస్ విత్ ఏజింగ్ పాపులేషన్ అండ్ కెన్ కంట్రిబ్యూట్ టు ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఓకే, సో ఈ నేపథ్యంలోనే ఇదొక ఛాలెంజ్ టు ఆపర్చునిటీ. ఇండియా సిల్వర్ డివిడెంట్ ఈజ్ అ ఛాలెంజ్ వస్తున్న అవకాశాలకి. వైల్ ద రైజింగ్ క్వాంటమ్, ఓకే ఏమన్నారు ఆథర్ గారు? రైజింగ్ క్వాంటమ్ అండ్ షేర్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్. ఓకే, ఎల్డర్లీ పాపులేషన్కి మనకి ఏమవుతుందండి? క్లియర్, దెర్ ఈజ్ ఏ రైజ్ ఇన్ ద క్వాంటమ్ అండ్ షేర్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్. ద స్మాలెస్ట్ డిస్క్రీట్ యూనిట్ ఆఫ్ అ ఫినామినన్. ఒక ఫినామినన్లోనే స్మాలెస్ట్ డిస్క్రీట్ యూనిట్ అనమాట. ద స్మాలెస్ట్ డిస్క్రీట్ యూనిట్ ఇస్ కాల్డ్ as క్వాంటమ్. వైల్ ద రైజింగ్ క్వాంటమ్ అండ్ షేర్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్ ఇస్ అ గ్లోబల్ కన్సర్న్. ప్రపంచం అంతా అది పెద్ద కన్సర్న్ అయిందనమాట. ఇట్ హెస్ బికమ్ ఏ సీరియస్ ఇష్యూ. ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. క్లియర్? ఎవరికి? మనకి. ఓకే, సో మనకే కాదు ప్రపంచం అంతా. ఇండియా అండ్ చైనా ముఖ్యంగా, ద టూ పాపులేషన్ జాయింట్స్ ఇన్ ద వరల్డ్, ఓకే, హ్యావ్ అ డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ ది ఎల్డర్లీ గివెన్. అంటే పెద్దవాళ్ళు ఇక్కడ ప్రొపోర్షనేట్ లాగా లేరు, డిస్ప్రపోర్షనేట్ షేర్. ఓకే, అంటే ఇక్కడ ఎంతమంది ఉంటే అక్కడ అంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ప్రొపోర్షనేట్ షేర్లో లేరనమాట. ఎవరు? ఎల్డర్లీ పీపుల్, గివెన్ దేర్ లార్జ్ పాపులేషన్ సైజ్. మన దేశంలోని చైనాలోని పాపులేషన్ సైజ్ చాలా పెద్దది. ఓకే, అండ్ రైజింగ్ లాంజివిటీ అంటే ఎక్కువ ఏళ్ళు బతకడం. ఓకే, ఇస్ ఇంటెన్సిఫైయింగ్. ఈ ఎక్కువ ఏళ్ళు బతకడం అన్నది కూడా సీరియస్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ఇంటెన్సిఫైయింగ్ ద కన్సర్న్ ఎవ్రీడే. కన్సర్న్ అయిపోతుంది, ఎక్కువ మంది ఎక్కువ ఏళ్ళు బతుకుతున్నారు అన్నది కూడా మనకి. అంటే ఏమవుద్ది, మనకి మిడిల్ ఏజ్ నుంచి ఎర్లీ ఓల్డ్ ఏజ్లు సిటిజన్స్ అలా పెరిగిపోతుంటారు కాబట్టి అది కన్సర్న్ అయిపోతుంది ప్రతిరోజు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ రెలవెంట్ టు ట్రాన్స్ఫార్మ్. పర్టినెంట్ అంటే ఏంటంటే రెలవెంట్ దిస్ ఛాలెంజ్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. ఈ పెరుగుతున్న వయసులోని ఉన్న వ్యక్తులందరికీ మనకి ఒక కన్సర్న్ అవుతుంది కనుక దాన్ని మనం రెలవెంట్గా ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్. ఈ సవాల్ని ఎలాగా? ఒక అవకాశంగా. ఆ అవకాశం ఎలా చేయాలి? దట్ ఇన్వాల్వ్ సూటబుల్ రిఫార్మ్స్, తగు మార్పులు చేసుకోవాలన్నమాట. టు కేటర్, మనకి అవతలవాడు ఏంటి కావాలి అన్నదానికి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి. టు కేటర్ టు ది ఇవాల్వింగ్, అంటే ప్రతిరోజు కొత్త కొత్త అవసరాలు పుట్టుకొస్తున్నాయి. ఇవాల్వింగ్ నీడ్స్ ఆఫ్ దిస్ పాపులేషన్. ఎవరు? ఈ ఎక్కువేళ్ళు బతుకుతున్న పాపులేషన్. సో ఇన్ దిస్ రిగార్డ్, ఈ నేపథ్యంలో ఎవిడెన్స్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ, మనకి సాక్ష్యాలు ఉన్నాయి, ఇది ఏదో మాట వరకు మాటలు కాదు. నాట్ మియర్లీ ద క్వాంటమ్, a small discrete particle of this population, అది కాదు. ఓకే, బట్ ఆల్సో ద క్వాలిటీ దట్ నీడ్స్ అటెన్షన్, బట్ ఆల్సో ఇట్స్ క్వాలిటీ. దాని మీద కూడా మనం దృష్టి సారించాలి. దాంట్లో కూడా మనం ఇంటర్వ్యూన్ అవ్వాలి, చొచ్చుకుని లోపలికి వెళ్ళాలి. ఓకే, చొచ్చుకుపోవడం అంటాం కదా, లోపలికి వెళ్ళగలగాలి. సో రైజింగ్ హెల్త్ కేర్ కన్సంప్షన్ అండ్ రిఫార్మ్. ఫర్ ఇన్స్టెన్స్ అంటే హెల్త్ కేర్, ఆరోగ్యం గురించి కన్జ్యూమ్ అవుతున్న టైము, మార్పుల కోసం కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ద హెల్త్ కేర్ కన్సంప్షన్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్. ఈ సెగ్మెంట్ ఎవరైతే ఎక్కువ ఏళ్ళు బతుకుతున్నారో అన్నది, ఆ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ ప్రెసెంట్లీ దాని ఎస్టిమేట్ ఎంత అంటే $7 billion. సచ్ అ రైజ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఇంత పెరగడానికి కారణం ఏంటంటే 3/4 3/4% ఆఫ్ ది ఎల్డర్లీ హ్యావ్ అట్లీస్ట్ అ క్రానిక్ ఎయిల్మెంట్. 3/4% ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్లోని ఏదో ఒక క్రానిక్ అంటే ఎప్పటి నుంచో హిస్టరీ ఉందన్నమాట, ఆ జబ్బు లోపల ఉండిపోయింది. క్రానిక్ ఎయిల్మెంట్ అలాంగ్ విత్ అ క్వార్టర్ ఆఫ్ దెమ్
ఓకే, ఇంకో పావు 1/4 ఆఫ్ దెమ్ హ్యావింగ్ లిమిటేషన్స్ ఇన్ డైలీ లివింగ్. డైలీ లివింగ్లోని వాళ్ళకి లిమిటేషన్స్, కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కొన్ని అడ్లు ఉన్నాయి. ఇన్ అడిషన్ ఏ థర్డ్ 1/3 ఆఫ్ దెమ్ డిస్ప్లే డిప్రెసివ్ సింటమ్స్. డిప్రెషన్ అనమాట వాళ్ళకి. ఆ సిమ్టమ్స్ అవి మనకి బహిర్గతం అవుతూ ఉంటాయి. అలాంగ్ విత్ లో లైఫ్ సాటిస్ఫాక్షన్. ఏమిటో ఎన్నేళ్ళు బతికినా ఇదే నూకలు, ఇవే తిండి, ఏం పెద్ద మారుతుందా మన లైఫ్ స్టైల్ ఏమన్నా అని అలాగా తిట్టుకుంటూ అలా బతికేస్తుంటారు. లో లైఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, లైఫ్ మీద పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. వెన్ ది అడ్వర్సిటీస్ ఆర్ కపుల్డ్, అడ్వర్సిటీస్ ద టఫ్ టైమ్స్ ఆర్ కపుల్డ్ ప్లస్ విత్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్, ఆర్థికంగా మనకి స్ట్రాంగ్గా లేవు అన్న భయంగానే వచ్చేస్తే, ఆర్ కపుల్డ్ విత్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్, దేర్ ఈజ్ ఎవ్రీ రీజన్, అప్పుడు మనకి ఒక రీజన్ కనబడుతుంది. దేనికి? టు డ్వెల్వ్ ఆన్ సీనియర్ కేర్ రిఫార్మ్. ఈ విషయం మీద మనం కాస్త కూర్చుని చర్చించాలి. టు డ్వెల్వ్ ఆన్ సీనియర్ కేర్ రిఫార్మ్. ఎందుకు? టు గ్యారంటీ ద బెటర్ వెల్బీయింగ్ ఆఫ్ దిస్ పాపులేషన్ సెగ్మెంట్. మనం ఒక భరోసా ఇవ్వాలి అప్పుడు, వాళ్ళ వెల్బీయింగ్ బాగుంటుందని, మీకు భవిష్యత్ అంతా అని, ఆఫ్ దిస్ పాపులేషన్ సెగ్మెంట్, ఈ పాపులేషన్ యొక్క సెగ్మెంట్లో ఉన్న పీపుల్ అందరికీ. అటువంటి రిఫార్మ్ ఇనిషియేటివ్ నీడ్స్ టు రికగ్నైజ్. సచ్ అ రిఫార్మ్ ఇనిషియేటివ్ అంటే ముందడుగు వేయడం అనేది, దానికి ఏంటంటే అవసరం, నీడ్స్ టు రికగ్నైజ్. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఎస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది. ద మల్టీ సెక్టరల్ అటెన్షన్ ఇన్వాల్వింగ్, మల్టీ సెక్టర్, ఒక సెక్టార్లో కాదు ఈ పెద్దవాళ్ళకి, ఆరోగ్యం, హెల్త్, సోషల్, సమాజంలో, ఆర్థికం, ఓకే, ఎకనామిక్, డబ్బు విషయంలోని, అండ్ అబవ్ ఆల్ డిజిటల్ డొమైన్స్ టువర్డ్స్ మెయిన్ స్ట్రీమింగ్ ద ఎల్డర్లీ. డిజిటల్ డొమైన్స్ ఒకటి క్రియేట్ చేయాలన్నమాట, ఒక పేజ్ లాంటిది. ఎందుకు? టువర్డ్స్ మెయిన్ స్ట్రీమింగ్. ఇవన్నీ మనం మెయిన్ స్ట్రీమ్లో పెట్టాలి, సైడ్ లైన్లో పెట్టకూడదు. ది ఎల్డర్లీ విదిన్ ది ఇవాల్వింగ్ ఎన్వైరన్మెంట్. మారుతున్న వాతావరణంలోకి పెద్దవాళ్ళందరినీ కూడా ఆ చట్టంలోకి తీసుకొచ్చేయాలి. హెల్త్ ఎంపవర్మెంట్, ఆరోగ్యం అనేది మీకు ఒక శక్తి. అండ్ ఇంక్లూజన్ కెన్ హ్యాపెన్ బై ఇంప్రూవింగ్ హెల్త్ లిటరసీ. ఇది ఎప్పుడవుతుంది? దాన్ని ఇంక్లూడ్ చేసి దాని యొక్క ఆరోగ్యం మీద వాళ్ళకి అవగాహన, లిటరసీ, దాన్ని మనం పెంపొందించాలి. ఇంప్రూవింగ్ హెల్త్ లిటరసీ అమంగ్ ఎవరండి? ది ఎల్డర్లీ, పెద్దవాళ్ళు. ఓకే, అండ్ దేర్ కేర్ గివర్స్, వాళ్ళకంటూ కేర్ టేకర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం వి షుడ్ ఎడ్యుకేట్ దెమ్ ఆన్ దిస్ ఫ్రంట్. ఓకే, ఇది ఈ విషయం అయితే మాత్రం ద ఇనిషియేటివ్ ఆఫ్ అడాప్టింగ్, ద ఇనిషియేటివ్ అంటే ముందడుగు వేస్తాం. ఏం మనం తీసుకుందాం అనుకుంటున్నాం? కాంప్రిహెన్సివ్, కంప్లీట్ హెల్త్ కేర్ అట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ సెంటర్స్. కంప్లీట్ హెల్త్ కేర్ అట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, బాగుండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. వెల్బీయింగ్ సెంటర్స్ అండర్ ద రెన్యూడ్ మిషన్ ఆఫ్, అంటే ఇప్పుడు కొత్త మిషన్ మొదలుపెట్టాం, దాన్ని మళ్ళీ రెన్యూ చేస్తున్నాం, కొత్తగా ఇంకా కొత్తదాన్ని తెస్తున్నాం. రెన్యూడ్ మిషన్ ఆఫ్ వాట్? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఆయుష్మాన్, ఎక్కువేళ్ళు ఉండండి, ఆరోగ్యకరంగా ఉండాలి, అదో మందిరం, ఓకే, మే బీ కన్సిడర్డ్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఇది ఒక మంచి పరిణామంగా మనం గుర్తించవచ్చు. దిస్ ఇన్వాల్వ్స్, ఈ ఇన్వాల్వ్స్ ఎ ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్ అండ్ రిహాబిలిటేటివ్ కాంపోనెంట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? ప్రివెంటివ్, ఓకే, చేయొద్దు. ప్రమోటివ్, ఎంకరేజింగ్. క్యూరేటివ్, జాగ్రత్త పరచడం. రీహాబిలిటేటివ్, చేంజ్ కాంపోనెంట్ అన్నమాట. ఈ కాంపోనెంట్స్ అండర్ ది మల్టిపుల్ సిస్టమ్ ఆఫ్, అండర్ ది మల్టిపుల్, 1 2 కాదు, మల్టిపుల్ సిస్టమ్ ఆఫ్ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఉనాని, సిద్ధ అండ్ హోమియోపతి. దీన్నే ఆయుష్. ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధ, హోమియోపతి దీని కింద తీసుకొచ్చారు. ఓకే, మల్టిపుల్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఏమన్నారు? స్ట్రెంగ్థనింగ్ ద హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని ఇంకా పటిష్టం చేయాలి. ఎందుకు? టు ఫోకస్ ఆన్ ద ఎల్డర్లీ, సీనియర్ సిటిజన్స్, ఓకే, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి. బై ఎక్స్పాండింగ్, ఏం చేయాలంటే వాళ్ళకి ఇంకా టెలికన్సల్టేషన్స్ మొదలు పెట్టాలి. వాళ్ళు రాలేరు,
సో అందుకని టెలిఫోన్లోనే కన్సల్టేషన్స్ సర్వీసెస్. ఇంప్రూవింగ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఫస్ట్ ఏం చేయాలంటున్నారు? టెలికన్సల్టేషన్ సర్వీసెస్ పెంచాలి. ఇంప్రూవింగ్ ద స్కిల్డ్, నైపుణ్యం ఉన్న వర్క్ ఫోర్స్ ఫర్ ది ఎల్డర్లీ. నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని చేయాలి. ఎవరికి? ఎల్డర్లీ పీపుల్కి ఎలాగ అటెండ్ అవ్వాలి అనేది వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే. అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్. ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్కి ఇంకా 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 కెపాసిటీ బిల్డింగ్ చేయాలి వర్క్ ఫోర్స్. ఇవన్నీ మే ఫెసిలిటేట్ ద యూటిలైజేషన్ ఆఫ్. ఇవన్నీ చేస్తే మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం, ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఇదిగో ఇవన్నీ చేస్తున్నాం. వీఆర్ ప్రొవైడింగ్ దమ్ అ ప్లాట్ఫామ్. ఫెసిలిటేట్ యూటిలైజేషన్, వాడుకోండి. హెల్త్ కేర్ అమంగ్ సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్లో వాడుకోవచ్చు. ఏమిటి? కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు, కొన్ని వెనక్కి లాగుతున్నప్పుడు, కొన్ని డిస్పైట్ లిమిటేషన్స్ ఆఫ్ మీన్స్, వేస్ అండ్ మీన్స్ అంటాం కదా, మార్గాలు అయితే ఉన్నాయి కానీ మీన్సే లేవు అనమాట. ఆన్ ది వన్ హ్యాండ్ ఒక చేతిలో మీన్స్ అండ్ స్పెసిఫిక్ నీడ్ ఆన్ ది అదర్. పర్టికులర్గా ఇదే కావాలి, ఈ కెపాసిటీ బిల్డింగే చెయ్యండి అన్నది లేదు. ఓకే. ఆన్ ది అదర్, దిస్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ హ్యాస్ అ మెంటల్ హెల్త్ సర్వీసెస్. ఈ ఆల్ ఇంక్లూజివ్ ఫర్ ఎల్డర్లీ సిటిజన్స్ అనేది మెంటల్ హెల్త్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మెంటల్గా వాళ్ళకి డిప్రెషన్ కానీ, బైపోలార్ కానీ, బాబాయ్ చాలా ఉంటాయి. ఓకే. జెరియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్ రిలేటెడ్ సర్వీసెస్. చూడండి, మెంటల్ హెల్త్ సర్వీసెస్, ఎలాంటి తిండి తినాలి. ఓకే. దట్ విల్ ఆపరేషనలైజ్ సీనియర్ కేర్. అది సీనియర్ కేర్ని అంటే మనం విధి విధానంలోనే ఆపరేషనలైజ్ చేసేయచ్చు, దాన్ని అవలంబించవచ్చు అనమాట. ఆపరేషనలైజ్ సీనియర్ కేర్ త్రూ ఎలాగా? ప్రివెంటివ్, అవాయిడ్ చేయడం. వెల్నెస్, బాగా సంతోషంగా వెల్నెస్ ఉండాలి. అండ్ థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్స్. థెరప్యూటిక్, ఎక్కడెక్కడ థెరపీ కావాలో అక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాలి. అండ్ ఈజ్ దస్ హోలిస్టిక్. ఇవన్నీ చేస్తే చివరిగా అదేమవుద్ది? కంప్లీట్ ప్యాకేజ్గా ఎల్డర్లీ పీపుల్ కనబడుతుంది. అడ్రస్సింగ్ ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్. ఏజ్ వచ్చేసిన తర్వాత యు ఆస్క్ ఎనీ ఎల్డర్లీ పర్సన్, ఓకే, నా సగం పెన్షను మందులకే అయిపోతుంది అంటారు. మందులకి, ఈ కేర్కి, ఆ కేర్కి, దానికి అనుకుంటే ఎందుకు? వాళ్ళకి ఏవో ఒక బాడీలో ఎలిమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దే రిక్వైర్ సపోర్ట్. లైక్ సింపుల్ థింగ్ లైక్ బయింగ్ అ ట్రైపాడ్ వాకింగ్ స్టిక్ నుంచి దానికి బ్యాటరీ ఉంటే బాగుండు. ఎందుకు అంటే టార్చ్ లైట్ ఉంటే బాగుండు. చీకట్లో నడుస్తున్నప్పుడు ఎక్కడ కావాలి అడిగేస్తుందని తెలియట్లేదు. అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పాపం వాళ్ళకి ఆ మామూలు వాకింగ్ స్టిక్ అనుకోండి, కర్రది ఏదో 200 300కో, ఇదే అనుకోండి ఒక 1000 రూపాయలు అయిపోతుంది. 1000 ఓకేనే అంటారు. ఎందుకంటే వాళ్ళకి వస్తున్న పెన్షన్కి ఈ ఆధునిక పరికరాలు కొనుక్కునే ఆర్థిక స్తోమత లేకపోవడం. సో దాన్ని ఎలాగ అడ్రస్ చేద్దాం? ఆ ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్. సోషల్ ఇంక్లూజన్ ఆఫ్ ద ఎల్డర్లీ మే వెల్ బీ సర్వ్డ్ బై సెన్సిటైజింగ్. సొసైటీలోని ఎల్డర్లీని కూడా మనం కలుపుకోవాలి. ఓకే. ఎల్డర్లీ మే వెల్ బీ సర్వ్డ్. దీన్ని ఎలా మనం చూడాలి? బై సెన్సిటైజింగ్, అంటే అందరికీ తెలియపరచాలి. ద లార్జర్ కమ్యూనిటీ బై సెన్సిటైజింగ్. అరే పెద్దవాళ్ళకి ఇవన్నీ కోరికలు ఉంటాయి, ఇవన్నీ అవసరాలు ఉంటాయి, ఇవన్నీ మనం చెయ్యాలి అని నెక్స్ట్ జనరేషన్, ఆ కింద జనరేషన్ చెప్పాలి. ఓకే. సెన్సిటైజింగ్ ద లార్జర్ కమ్యూనిటీ ఆన్ దర్ నీడ్స్. వాళ్ళకి ఏం కావాలి. అండ్ సెన్సిటివిటీస్, కొన్ని విషయాలు చెప్పుకోలేరు, మనమే గ్రహించి చేయగలగాలి. అండ్ బై ఎస్టాబ్లిషింగ్ పీర్ సపోర్ట్ గ్రూప్స్. వాళ్ళ ఏజ్ వాళ్ళకి కానీ దొరికితే అదొక స్వర్గం. ఇంకా వాళ్ళకి ఒక భూతల స్వర్గం అనమాట. వాళ్ళ ఏజ్ వాళ్ళు దొరికితే ఒక వాకర్స్ క్లబ్బు, ఎల్డర్లీ క్లబ్బు, లాఫింగ్ క్లబ్బు, అన్నీ కూర్చుని ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ డాక్టర్ నాకు తెలుసు, వీడు తెలుసు, ఇలా సపోర్ట్ చేసుకుంటారు. అండ్ బై ఎస్టాబ్లిషింగ్ పీర్ సపోర్ట్ గ్రూప్స్ ఫర్ ఇంటరాక్షన్. మాట్లాడుకోవడం తోడు ఉంటే చాలా, అసలు ముసలి సగం తోడుంటే అలా పోతానే ఉంటాయి మాట్లాడికి. ఓకే. అట్ ద సేమ్ టైం దేర్ ఈస్ అ నీడ్ టు మేక్ దెమ్ అవేర్. ఒక అవసరం కూడా ఉంది, వాళ్ళకి తెలియపరచాలి. ఓకే. నీడ్ మేక్ దెమ్ అవేర్ ఆఫ్ దేర్ ఎంటైటిల్మెంట్స్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్. వాళ్ళకి ఏంటేంటి గ్యారంటీలు, చట్టం వాళ్ళకి ఎలాగా ఒక రక్షణ. ఓకే. ఆన్ ఇన్హెరిటెన్స్.
ఓకే, ఎవరి దగ్గర నుంచి ఏమొస్తుంది, యూ ఇన్హెరిట్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ సర్టన్ పీపుల్, యూ ఇన్హెరిట్ దిస్ క్వాలిటీ, దట్ క్వాలిటీ, ఫిజికల్ ఫీచర్స్, ప్రాపర్టీ, ఏదన్నా ఎనీ ఇన్హెరిటెన్స్. సక్సెషన్ తర్వాత, ఇన్హెరిటెన్స్ తర్వాత సక్సెషన్ అండ్ ప్రొటెక్షన్, రక్షణ. దట్ విల్ హెల్ప్ దేర్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కాస్త ఇట్ విల్ గో అప్. దెర్ ఇస్ స్ప్రింగ్ ఇన్ దైర్ వాక్, ఐఎమ్ సేఫ్ అని స్ప్రింగ్ వస్తుంది. ఓకే, దట్ విల్ హెల్ప్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అగ్లీ ఈవెంచువాలిటీస్. అంటే ఎలాంటి విపరీత పరిణామాలైనా వాళ్ళు హ్యాండిల్ చేయగలిగే ఓ శక్తి వస్తుంది, మెంటల్గా శక్తి వస్తుంది. దట్ కుడ్ అరైజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ లైఫ్. గ్యారంటీగా జీవితం అనే కోర్స్ ఆఫ్ లైఫ్లోని ఎక్కడో దగ్గర ఇలాంటి అగ్లీ వాస్తవాన్ని వాళ్ళు తారసపడాలి, దాన్ని ఎదుర్కోవాలి, దాటి రావాలి. ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ నీడ్ టు బి అడ్రస్ త్రూ ఇన్నోవేటివ్ స్కీమ్స్. ఆర్థికంగా ధనం విషయంలోని కాస్త భయపడుతూ ఉంటారు ఎల్డర్లీ సిటిజన్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఇట్ నీడ్ టు బి అడ్రస్డ్. దాన్ని మనం ఫస్ట్ దానికి జవాబు ఇవ్వాలి. ఎలాగా? ఇన్నోవేటివ్ స్కీమ్స్, కొత్త స్కీమ్స్ తీసుకురావాలి. అండ్ ప్లాన్స్ స్పెసిఫికల్గా ఎవరి కోసం? ఫర్ ది ఎల్డర్లీ, పెద్దవాళ్ళ కోసం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడ డబ్బులు పెడితే ఎక్కడ రిటర్న్స్ వస్తాయి, మీరు ఓల్డ్ అయినప్పుడు మీకు అలాగే తోడ్పడుతుంది. అండ్ రెడ్యూస్ దేర్ ఫైనాన్షియల్ బర్డెన్. అండ్ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ భారాన్ని ఎలా తగ్గించగలం? రెడ్యూస్ దేర్ ఫైనాన్షియల్ బర్డెన్. ఎందుకు? సచ్ అ బర్డెన్ దట్ ఈస్ లార్జ్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ హెల్త్ కేర్ కాస్ట్. ఇలాంటి బరువు బాధ్యత వాళ్ళకి ఎక్కువగా దేని మీద వస్తుందంటే హెల్త్ కేర్, ఆరోగ్య విషయంలోని ఖర్చు. మే బీ ప్రొటెక్టెడ్, దీన్ని మనకు ఆ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. విత్ వెల్ డిజైన్డ్ అండ్ పర్ఫెక్ట్గా వెల్ డిజైన్, వన్ డిజైన్ ఫిట్స్ ఆల్ లాగా డిజైన్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ such as 5 lakh coverage for every individual above the age of 70 years. 5 lakhs coverage for a citizen above the age of 70 years. Reskilling the younger population. అంటే ఇప్పుడు యంగర్ పాపులేషన్ని ఒక నైపుణ్యం, మళ్ళీ కొత్త నైపుణ్యాలు. దట్ ఈస్ ఆల్సో ఏజింగ్. Unknowingly, if I say, well, my daughter is so and so age, I am also growing while she is also growing. Clear? I am also adding my age when she is also adding her age. So through the living years of the children, unknowingly we also become little old. So that's the process of aging. The younger population, the 90s kids anywhere. The 90s kids today are 34 years. 90లో పుడితే 34 years. 2000లో the millennial kids are 24 years now. 24. Hello, wake up, smell the coffee అన్నట్టుగా టక్ 1 years అయిపోతున్నాయి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఏజింగ్. వాళ్ళు కూడా గివెన్ దేర్ అడాప్టబిలిటీ టు మోడర్న్ టెక్నాలజీ, ఓకే, మోడర్న్ టెక్నాలజీకి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతున్నారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మన దగ్గర ఉన్న పరికరాలు అన్నిటికి భలే ఉందిరా, ఇది మెట్లకు అక్కర్లేదు, నిలబడితే చాలా, నిలబడండి, జాగ్రత్త, కదులుతుంది, ఎస్కలేటర్ ఎక్కడం కూడా వాళ్ళకి పెద్ద వింత. ఓకే, ఎయిర్పోర్ట్స్లో లాంగ్ వాక్స్ అనుకోండి, ఇప్పుడు టెర్మినల్ 2లో దిగి మనం బయటికి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళు నడవలేరు కాబట్టి దేర్ ఇస్ అ బెల్ట్, దాని మీద తీసుకెళ్ళిపోతుంది బెల్ట్. ఓకే, అక్కడ మళ్ళీ ఆ దిగడం కూడా కష్టం వాళ్ళకి, ఎందుకంటే ఇది స్పీడ్లో వెళ్తూ ఉంటుంది, వీళ్ళు స్లోగా వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అడ్జస్ట్ అవ్వడం మోడర్న్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, దీనిలో ఏం చేయాలి? ఈ పాపులేషన్ని టు బి ఎంగేజ్డ్ ఇన్ లేబర్ మార్కెట్, వాళ్ళని లేబర్ మార్కెట్లో ఎంగేజ్ చేయడం అన్నది ఈజ్ అన్ అదర్ ఆప్షన్ టు మెయింటైన్ ది ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఎల్డర్లీ. వీళ్ళు ఏదో పని చేస్తామండి, మాకు ఫ్రీగా ఏమోకండి అనే టైప్ వీళ్ళందరూ. ఓకే, బాగా ఆత్మవిశ్వాసం, ప్రైడ్, సెల్ఫ్ ప్రైడ్ చాలా ఉంటుంది వాళ్ళకి, చెయ్యి జాపరు, ఎంత ఆకలేసి ఇంటికి వెళ్ళి తింటా ఉంటారు. లేబర్ మార్కెట్ మే బీ అనదర్ ఆప్షన్, వాళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఇంకొక ఆప్షన్. ఎందుకు? వాళ్ళు ఎకనామిక్గా ఇండిపెండెంట్గా ఉండాలి. ఎవరు? ఎల్డర్లీ, ఒకరి మీద ఆధారపడకుండా. ఫైనల్లీ
ఆఖరికి ఏమంటారంటే ఆథర్ గారు, ద ఇంక్లూజన్ ఆఫ్ ద ఎల్డర్లీ ఇన్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ డిజిటల్ ఎన్వైరన్మెంట్. ఓకే, డిజిటల్ ఎన్వైరన్మెంట్ ఇప్పుడు చాలా ముందు అడుగులు వేస్తుంది. అందులోకి ఎల్డర్లీ పీపుల్ని ఇంక్లూడ్ చేయడం అన్నది ఓకే ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ద ఎల్డర్లీ టు బెనిఫిట్ ఫ్రమ్ మెనీ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఎందుకు ఇంక్లూడ్ చేయాలి? వీళ్ళు కూడా అందులో ఉన్న చాలా స్కీమ్లు, చాలా ప్రోగ్రామ్స్లోని లాభం పొందాలి. అవి లాభసాటిగా ఉండే స్కీమ్లు, ప్రోగ్రాంలు లాభం పొందాలి. ఎలా పొందాలి? చాలా సునాయాసంగా అండ్ వాళ్ళ కన్వీనియన్స్ చూసుకొని. తొందర పెట్టకూడదు, ఆగు చేద్దాం, ఆగు అని అంటుంటారు. ఓకే, విత్ ఈజ్ అండ్ కన్వీనియన్స్. డిజిటల్ అడాప్టేషన్, డిజిటల్ దానికి కూడా ఆ మార్కెట్లో కూడా వీళ్ళు అడాప్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వగలగాలి. అమంగ్ ది ఎల్డర్లీ స్టిల్ రిమైన్స్ బిలో ఎక్స్పెక్టేషన్. అనుకున్న స్థాయికి, ఓకే, అనుకున్న లెవెల్కి ఈ ఎల్డర్లీ పీపుల్ ఓకే డిజిటల్ అడాప్టేషన్లో లేరు. ఇంకా వాళ్ళు ఇంకా ఓల్డ్ స్కూల్, చాక్ అండ్ టాక్ అంటున్నారు, నాట్ స్మార్ట్ బోర్డ్స్. ఓకే, అమంగ్ ది ఎల్డర్లీ స్టిల్ రిమైన్స్ బిలో ఎక్స్పెక్టేషన్. మనం అనుకున్న దానికన్నా తక్కువ ఉంది. ఎక్స్క్లూడింగ్ దెమ్ ఫ్రమ్ డిజైరబుల్ స్కీమ్స్. ఈ స్కీమ్ చాలా మంచిది, కానీ వీళ్ళకి డిజిటల్ దీంట్లోని ఏది డిజిటల్ అడాప్టేషన్ స్లో అవ్వడం వలన వాళ్ళు ఎక్స్క్లూడ్ అయిపోతున్నారు. ఇలాంటి డిజైరబుల్ స్కీమ్సే కాదు, అందులోంచి వచ్చే లాభాలు కూడా. ఓకే, టార్గెటింగ్ ద కరెంట్ ఎల్డర్లీ పాపులేషన్ అండ్ దోస్ యంగర్. ఇప్పుడు మనం కరెంట్ ఎల్డర్లీ, ఒకప్పుడు వీళ్ళు యంగ్స్టర్స్, సో కరెంట్ ఎల్డర్లీ పాపులేషను అండ్ దోస్ యంగర్, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు, ఓకే, హూ ఆర్ ఆల్సో ఏజింగ్, వాళ్ళు కూడా ఏజ్ అవుతున్నారు. టు గో డిజిటల్, వీళ్ళని డిజిటల్కి వెళ్ళడం అన్నది షుడ్ గెట్ ఎ సెకండ్ లుక్ ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ ఫైనాన్స్. దీన్ని మనం వీ షుడ్ గివ్ ఇట్ ఎ సెకండ్ లుక్. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించండి, ఇంకొకసారి చూడండి. ఫ్రమ్ ది డొమైన్ ఆఫ్ ఏంటి, ఆఫ్ ఫైనాన్స్ టు ద డెలివరీ ఆఫ్ న్యూమరస్ కేర్ సర్వీసెస్. దేని డెలివరీ చేయాలి? న్యూమరస్ కేర్ సర్వీసెస్, ఎల్డర్లీ కేర్, ఈ పార్ట్ ఇది కావాలి, ఇది చేయించాలి, ఆ కేర్ సర్వీసెస్. ఇవన్నీ ఎవరి కోసం? దట్ ఆర్ మెంట్ ఫర్ ది ఎల్డర్లీ. వీళ్ళకి వాళ్ళకి కాదు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ఎల్డర్లీ పీపుల్ కోసమే, వాళ్ళ కోసమే పెట్టాం. ఓకే, వాళ్ళకే మనం చూసుకోగలగాలి యాజ్ అన్ ఎకనామిక్ సెగ్మెంట్. ఓకే, బిసైడ్ దిస్ 5-point కేర్ రిఫార్మ్ ఫర్ సీనియర్స్, అంటే ఒక 5-point కేర్ అనమాట, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, సీనియర్స్ని అని. అది కాకుండా ద ఐడియా ఆఫ్ టర్నింగ్ దిస్ ఎమర్జింగ్ ఛాలెంజ్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. ఈ ఛాలెంజ్ ఏదైతే మనకి సవాల్ అయిందో దాన్ని ఒక అవకాశంగా మార్చుకుని, ఓకే, ఇన్ వ్యూయింగ్ ఎ సిల్వర్ ఎకానమీ, అంటే ఈ వృద్ధుల దగ్గర ఒక నైపుణ్యం ఉంది, ఆ నైపుణ్యాన్ని మనం ఎంతవరకు రాబట్టగలం చూసుకుంటే ఆర్థికంగా ఎకానమీ ముందుకు వెళ్తుంది, ఆర్థికంగా వాళ్ళు బాగుపడతారు, ఆర్థికంగా లైవ్లీహుడ్స్ కూడా పెరుగుతాయి. అది లైజ్ ఇన్ వ్యూయింగ్ ఎ సిల్వర్ ఎకానమీ. ఇదేంటి? దట్ కంప్రైజెస్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కేటరింగ్ టు దిస్ పాపులేషన్ సెగ్మెంట్. సో ఈ ఎల్డర్లీ పీపుల్కి మనం ఏం చేయాలి? ఎకనామిక్ యాక్టివిటీ ఏం చేయించవచ్చు, వీళ్ళకి ఏ గూడ్స్ కావాలి, వీళ్ళకి ఏ సర్వీసెస్ కావాలి, ఇవన్నిటికి కూడా మనం యూ హ్యావ్ టు కేటర్ టు దిస్ పాపులేషన్ సెగ్మెంట్. ఆన్ దిస్ కౌంట్, ఇది కానీ ఒక లెక్కలో పరిగణన తీసుకుంటే ద అవైలబుల్ వర్త్ ఆఫ్ దిస్ ఎకానమీ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎంతండి? 73,082 కోట్ల రూపాయలు. అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో మ్యానిఫోల్డ్ ఓవర్ ది ఇయర్స్. ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఓల్డ్ అవుతున్నారు, ఓల్డ్ వాళ్ళు మళ్ళీ ఓల్డ్ అవుతారు, ద న్యూ యంగ్స్టర్స్ విల్ బికమ్ ఓల్డ్ అగైన్. సో ఇట్ ఈస్ అ మ్యానిఫోల్డ్ over the years, while the 60+ share is estimated at 60 years plus వాళ్ళ షేర్ ఎంత ఉంది? 13.2% 2031కి, అండ్ at 19% బై మిడ్ సెంచరీ, అంటే 2050 కల్లా ఎంత అవుద్ది? 19%. 2031కి 13.2%. The elderly will constitute a major, the elderly people will constitute a major consumer segment. వీళ్ళు అవుతారు కన్జ్యూమర్స్. దట్ ఈస్ ఆల్సో క్యారెక్టరైజ్డ్ యాజ్ ద వెల్దియెస్ట్ గివెన్. వీళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్ళు,
ఈ ఇప్పుడు 2031కి 2050కి వచ్చే ఎల్డర్లీ పీపుల్ వెల్దియెస్ట్. ఎందుకంటే గివెన్ ద ప్రొఫెషనల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఇప్పుడు 45-64 ఇయర్స్, ఇప్పుడు 45-65 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ రిచెస్ట్ గ్రూప్ అన్నమాట. ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 45 to 64. ఓకే, ద వెల్దియెస్ట్ ఇల్లే, దే ఆర్ ద వెల్దియెస్ట్. వన్స్ దే టచ్ the senior citizen elderly stage, years is the richest. Therefore one has to quote these days which says they become rich before they grow old. ముసలు అవ్వకముందే వాళ్ళు కోట్లు పడగెత్తేస్తున్నారు. ఓకే, కోట్లు పడగెత్తేస్తున్నారు. ఫర్దర్ ఇదే కాకుండా ఇంకా ముందుకు వెళ్తే, యాజ్ హెల్త్ కేర్ కన్సంప్షన్ ఇస్ అబౌట్ 1/3 ఆఫ్ దేర్ ఎంటైర్ కన్సంప్షన్. ఒక మనిషి కానీ ఎల్డర్లీ పీపుల్ 3% వేసుకుంటే 1/3 దేనికి వెళ్ళిపోతుంది? హెల్త్ కేర్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్ కెన్ ఇగ్నైట్, అదొక తక్కువని యాక్టివేట్ చేయొచ్చు ఆరోగ్యం అండ్ బాగు, వెల్నెస్, ఈ డ్రివెన్ బిజినెసెస్. ఈ బిజినెస్కి ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. అమంగ్ ద సీనియర్ కేర్ సెగ్మెంట్, పెద్దవాళ్ళని చూసుకునే ఆ స్ఫియర్లో, ఆ సెగ్మెంట్లో. ఓకే, ఎక్కడ? భారతదేశంలో. ఆన్ ద హోల్ కంప్లీట్గా చూసుకుంటే ది సిల్వర్ ఎకానమీ, అంటే ఎల్డర్లీ పీపుల్ ఎవరి వల్ల అయితే మనకు ఆర్థికంగా లాభాలు అన్నీ వస్తాయో, ఓకే, ఈ సెట్ టు గ్రో ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ద సెట్ టు గ్రో విత్ మార్కెట్ సైజ్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫార్. మార్కెట్ సైజ్ ఏంటి? ద పొటెన్షియల్ ఫార్ కొత్తదనం, ఇన్నోవేషన్ ఇన్ ద హెల్త్ టెక్నాలజీ డొమైన్. అక్కడే కాదు, యాజ్ వెల్ యాజ్ యూటిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళకి ఏవేవి కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ వేరింగ్ లిమిటేషన్స్. ఈ ఏజ్లో ఈ పని చేసుకోలేకపోయినా ఈ పరికరం వాడండి, ఈ ఏజ్లో ఇది చేయలేకపోతే ఈ పరికరం వాడండి. సో అక్కడ కూడా మనం డబ్బులు చూసుకోవచ్చు. దట్ కమ్ విత్ ఏజ్. ఏది వస్తుంది? లిమిటేషన్స్ కమ్ ఆల్వేస్ విత్ ఏజ్, వయసుతో వస్తుంది. ఓకే, ఇన్ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఈవెన్చువల్ రియాలిటీ, అంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఇప్పుడు 40s అందరూ 60s అవ్వాలి. దాన్ని పరిగణనలో తీసుకుని గవర్నమెంట్ అపియర్స్ టు హ్యావ్ గివెన్ కన్సిడరేషన్. గవర్నమెంట్ కూడా గివెన్ కన్సిడరేషన్ టు రీహాబిలిటేటింగ్ ద సిల్వర్ సెగ్మెంట్. గవర్నమెంట్ కూడా ఎస్ ముందుకు వెళ్ళండి, కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే, వీఆర్ కన్సిడరింగ్ ఇట్, రీహాబిలిటేట్. ఓకే, చేంజ్ ద సిల్వర్ సెగ్మెంట్. ఎలాగా? బై లాంచింగ్ ద సీనియర్ ఏబుల్ సిటిజన్ ఫర్ రీఎంప్లాయ్మెంట్. చూడండి, అక్కడ ఎవరైనా మీరు సీక్రెట్ ఎవరైనా దొరుకుతారా అంటే ఏంటి? లాంచింగ్ ద సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ. ఓకే, వాళ్ళకి మళ్ళీ అదొకటి, ఏ పడితే ఉద్యోగం చేయరు, చాలా డిగ్నిఫైడ్ జాబ్లే చేస్తారు. ఎందుకు? వాళ్ళ నైపుణ్యం అందులో ఉంది కాబట్టి. సో రీహాబిలిటేటింగ్ ద సిల్వర్ సెగ్మెంట్ బై లాంచింగ్ ద సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ. దానికి సేక్రెడ్ అని పేరు పెట్టారు ఆ పోర్టల్. టు కనెక్ట్ సీనియర్ సిటిజన్స్ విత్ జాబ్ ప్రొవైడర్స్. ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి సీనియర్ సిటిజన్కి కనెక్ట్ చేస్తుంది సేక్రెడ్ అన్న పోర్టల్. ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ కాదు, ఎందుకంటే అక్కడ రిటైర్ అయిపోయారు. సూపర్ యాన్యుయేషన్ 60 or 62 ఇయర్స్కి, మ్యాక్సిమం 65. సో అనదర్ ఇనిషియేటివ్, ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఎంజిన్, సేజ్. సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్. ఆ సేజ్ కూడా ఎలాగా? ఎవరు చేస్తున్నారు ఇది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అండ్ ఎంపవర్మెంట్. వాళ్ళకి శక్తిని ఇవ్వాలి. ఎందుకు? టు ప్రమోట్ అండ్ ఇన్సెంటివైజ్ సీనియర్ కేర్ ప్రొడక్ట్స్. వాటిని ప్రమోట్ చేయాలి సీనియర్ కేర్ ప్రొడక్ట్స్. వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి, కొన్ని రాయితీలు ఇవ్వాలి. ఓకే, ప్లస్ పాయింట్స్ ఇవ్వాలి. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? ఫస్ట్ వన్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈస్ టాకింగ్, ఓకే, ఏమన్నారు? క్వాంటమ్ అన్నారు. ద స్మాలెస్ట్ డిస్క్రీట్ యూనిట్ ఆఫ్ అ ఫినామినన్. ఓకే, స్మాలెస్ట్ discrete unit, smallest discrete unit of a phenomenon.
of a phenomenon. Longevity, okay? Ability to live long, to live, L-I-V-E, live long, pertinent, relevant. Chronic ailment, long history of illness or disease. Adversities, tough times. Holistic, ఏమందాం కంప్లీట్. ఓకే, హోలిస్టిక్ అంటే ఏమందాం కంప్లీట్, చాలా మంచి వర్డ్ అది. ఓకే, ఇట్స్ లైక్ ఇంటర్కనెక్టెడ్, క్యారెక్టరైజ్డ్ బై ద బిలీఫ్ అండ్ పార్ట్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. Inheritance, the act of inheriting property. Inheriting ఏంటన్నారు? ప్రాపర్టీ, ఆస్తి. So this is the article which is very classically written for the benefit of the elderly people, and it makes for very good reading. The vocabulary also is very, very, fine words have been used to describe, in a very subtle way, but in a beautiful way. And I should thank Subhash and Mamta for preparing these slides, and my colleague Shankar. And I am Srinivas Pulyapudi. We are getting these classes for you, the analysis of the editorial of the Hindu, with the able support of IAC Hyderabad Chairman and Director. And we wish all the job seekers all the best. And the IRF is going to be conducted very soon. So may the best 500 be there in the 5-acre campus. All the best.